తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని తెలియజేస్తుంది. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు మన ఎడల సంతోషిస్తాడు. దేవుడు మన ఎడల ఎదురు చూచేది అదే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఆయనను గణపరచాలని, ఆయనను కీర్తించాలని మనల్ని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే మనకు కలిగిన దానిలో ఆయన సమృద్ధిని బట్టి ఆయనకి కానుకలు కూడా సమర్పించినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, సంతోషింపజేస్తాడు. ఈ మధ్య కానుకల గురించి చాలా విపరీతమైన వాదనలు వస్తున్నాయి కదా. కానీ నా సన్నిధిలో ఆహారం ఉన్నట్లు మీరు 10వ భాగము దేవుని సన్నిధిలోనికి తీసుకొని రండి అని వాక్యం తెలియజేయబడినట్లుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. మనకు మేలు కలిగినప్పుడు కృతజ్ఞతార్పణలు చెల్లించాలి, మనము సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునిని ఘనపరచాలి. ఇంకా ఏమంటున్నాడంటే ఆయన నామమును ప్రకటన చేయుడి అంటున్నాడు. ఆయన నామమును ప్రకటన చేయాలి మనము. కానీ మనకి అవకాశం ఉన్నంత వరకు దేవుని వాక్యాన్ని, దేవుని నామాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు మనం ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఎన్నో ఆటంకములు ఎదుర్కొంటున్నాం. కానీ దేవుడు అవన్నీ చూస్తాడు కనుక మన వంతు ఏం చేయాలంటే ఆయన నామమును ప్రకటన చేయాలి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి అంటున్నాడు. ఆయన కార్యములను కూడా జనములలో తెలియచేసినప్పుడు దేవుడు మనల్ని అద్భుత రీతిగా వాడుకుంటాడు, అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు. జనములకు మనము తెలియచేసినప్పుడు, దేవుడు చేసిన గొప్ప కార్యాలను జనములలో తెలియచేసినప్పుడు జనములు కూడా ఆ దేవుణ్ణి, ఆ గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి మహిమపరుస్తారు, ఆరాధిస్తారు, ఆశ్రయిస్తారు. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు, మనం ఇంకా దీవించబడతాము. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలను గూర్చి గానము చేయుడి అని కూడా సంభాషణ చేయుడి అంటున్నాడు. ఆయన అద్భుత క్రియలను గురించి సంభాషణ చేయాలి, ఆయన అద్భుత క్రియలను గురించి గానం చేయాలి, ఆయన చేసిన అద్భుత క్రియలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇన్ని చేసినప్పుడు దేవుడు మనల్ని అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు, మహిమపరచబడతాడు. ఇతరులు కూడా దేవుని యొక్క మహిమను కనుగొని వారు కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటారు. అదే విధముగా మనము ఇతరులకు మన దేవుని యొక్క గొప్పతనాన్ని చాటినప్పుడు మన దేవుని యొక్క మహిమ ఇంకా విస్తరింపబడుతుంది, ఇంకా ప్రజలలో ఘనపరచబడుతుంది, ఇంకా ప్రజల్లో ఆశీర్వాదకరముగా మన క్రియలు కనబడతాయి. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, కీర్తించాలి, ప్రజల్లో తెలియచేయాలి, ఆయన గూర్చి సంభాషణ చేయాలి. ఆయన యొక్క కార్యాలను మనము గొప్ప చేసినప్పుడు మనము ఆశీర్వదింపబడతాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని ఘనపరచాలని, మిమ్మల్ని ప్రచురపరచాలని
మిమ్మల్ని సంభాషించాలని నేర్పిన దేవా, వినుచున్న బిడ్డలందరినీ మీరు ఆ విధంగా ఆశీర్వదించండి. వినుచున్న బిడ్డలందరూ మిమ్మల్ని గొప్ప చేసి మిమ్మల్ని కీర్తించి వారు ఆశీర్వదింపబడినట్లు, వారి కుటుంబాలు వర్ధిల్లగలిగినట్లు మీరు కృప చూపి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదం లేదా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.